ఇండియన్ ఎకానమీలో ఒక మేజర్ రిఫార్మ్ జిఎస్టీ 2.0 అది కూడా క్విక్గా తీసుకొచ్చేసినా సరే మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదండి. అది ఏంటి దాని తాలూకు ఇంపాక్ట్ లేదంటారా? ఉంటుంది, చాలా పెద్ద ఇంపాక్ట్. జిఎస్టీ రేట్స్ తగ్గించడం అనేది లాంగ్ టర్మ్లో చూసుకుంటే చాలా పెద్ద ఇంపాక్ట్ అండి. మరి దానికి మార్కెట్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అయితే నెక్స్ట్ వీక్ ఏమైనా రియాక్ట్ అయ్యానా అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే ట్రంప్ గారు అపరిచితుడి క్యారెక్టర్ లాగా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఫర్గా మాట్లాడుతున్నారు, ఒకసారి అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఆ కామెంట్స్ ఏమొచ్చాయి, దాని ఎఫెక్ట్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. కొన్ని ఆయన చేసే కామెంట్స్ బట్టి, ఆయన చేసే ట్వీట్స్ బట్టి నెక్స్ట్ వీక్ కొన్ని సెక్టర్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఏ సెక్టర్స్ ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే ఏఐ పరంగా చూసుకుంటే నెట్వర్క్ టెక్నాలజీస్ కొంచెం ఫోకస్లో ఉండబోతుంది. అది ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అండ్ రిమైనింగ్ కొన్ని స్టాక్స్ ఉన్నాయండి, వాటిలో అప్డేట్స్ కూడా మాట్లాడుకొని నెక్స్ట్ వీక్కి రెడీ అయిపోదాం. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్, షేర్, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి, మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని ట్రేడ్స్ వేస్తూ ఉండండి. అండ్ మేము ప్రమోట్ చేస్తుంది కూడా ఫాయర్స్ అనే ఒక మంచి టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ అండి. ఇందులో ChatGPTతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే కొత్త మొబైల్ యాప్ అప్డేట్ ఏదైతే వచ్చిందో చాలా బాగున్నది, దాని గురించి కూడా చెప్పుకున్నాం మనం. సో కన్సిడర్ చేసుకోండి. రైట్, ట్రంప్ని అపరిచితుడు అని ఎందుకు అనాలనిపించిందో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఆయన ఏం చెప్పారు, అక్కడ ఐటీ కంపెనీస్కి ఇండియన్స్కి అవుట్ సోర్సింగ్ చేయకుండా బ్లాక్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే అదే జరిగితే ఏమవుతుంది, అక్కడ ఐటీ కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఎవరు, అలాగే మన ఇండియన్ ఎంప్లాయీస్ని కూడా తీసుకోకుండా ఉండేటట్టు రిస్ట్రిక్షన్ ఉండే ఛాన్స్ ఉన్నదనమాట. అది పెద్ద నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉన్నదండి. అండ్ దాని తర్వాత కొన్ని గంటల్లోనే చూడండి, ఐ విల్ ఆల్వేస్ బీ ఫ్రెండ్స్ విత్ మోడీ, హీఈస్ ఏ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. అండ్ అలాగే ఇండియాకి యూఎస్కి సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి అన్నట్టు ట్వీట్ చేయడం జరిగిందనమాట. చెప్తానా, అందుకేనండి ఆ అపరిచితుడు రోల్ టైప్ అనమాట. మనం ప్రకాష్ రాజ్ లాగా చూస్తూ ఉండడం, అంత ఇంకేం చేయలేం. అయితే ఆ ట్వీట్కి మోడీ గారు కూడా కొంచెం రిప్లై చేయడం జరిగిందండి. థ్యాంక్స్ అని, అవును మన ఇండియాకి యూఎస్కి టైస్ బాగానే ఉన్నాయి అన్నట్టు ఏదో మాట్లాడుకుంటూ రావడం జరిగింది. అండ్ అలాగే ఇంకొన్ని ఫ్యాక్టర్స్లో చెప్పాలంటే ట్రంప్ అక్టోబర్లో సౌత్ కొరియా వెళ్ళనున్నారు. అక్కడ ఏదో సమిట్ ఏదో ఉన్నది. అక్కడ చైనీస్ ప్రెసిడెంట్ అని, అలాగే నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ అని వీళ్ళని కలనున్నారు. చూడాలి అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలండి. అలాగే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అమెరికా వెళ్లాల్సి ఉన్నదనమాట. ఏదో అక్కడ కూడా ఏదో సమిట్ టైప్, బట్ ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు. ఆయన ప్లాన్స్ని క్యాన్సిల్ చేసుకుని జయశంకర్ గారిని పంపిస్తున్నారండి. సో ఫైనల్గా మీకు చెప్తుంది ఏంటంటే ఏదేదో అవుతుంది. అదేందా ఇండియాకి, చైనాకి, రష్యాకి ఏదో అవుతుంది, యూఎస్ వాళ్ళకి వీళ్ళకి ఏమవుతుంది, మొత్తం మీద పెద్ద మిక్సప్ అయితే జరుగుతుందండి. జిఎస్టీ పరంగా అంత మంచి రిఫార్మ్స్ ఇచ్చినా సరే మన మార్కెట్ అంతలా ఎందుకు పెరగలేకపోయిందంటే కంపల్సరీగా అందులో జియో పాలిటిక్స్ తాలూకా అన్సర్టనిటీ ఉన్నది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా యూఎస్కి మనకి ఆ ట్రేడ్ టైస్ ఏదైతే ఉన్నాయో అది అట్లీస్ట్ ఎంతో కొంత పాజిటివ్ అవుట్కమ్ వస్తే బాగుంటుందండి. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు యూఎస్ ఇండియాని పొగడడం, అలాగే ఇండియా మళ్ళీ యూఎస్ని పొగడడం, ఇలాంటి ట్వీట్స్ జరిగాయి కాబట్టి, వీకెండ్లో ఇలాంటివి జరిగాయి కాబట్టి మేబీ కొంచెం పాజిటివిటీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నది మార్కెట్. అండ్ ఈ జిఎస్టీ పరంగా మాట్లాడుకోవాలంటే సమస్య లేదండి, చాలా మంచి రిఫార్మ్. ఇప్పుడు వరకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మార్కెట్ దీన్ని డిస్కౌంట్ చేయలేకపోయింది. అఫ్కోర్స్ జిఎస్టీ తాలూకా అవుట్కమ్ రాకముందు ఎంతో కొంత మార్కెట్ పెరిగింది, అంటే మార్కెట్ ముందే డిస్కౌంట్ చేసేసింది అనుకున్నాం, కానీ కాదండి. ఆ 2%, 3% కాదండి, లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే దీని తాలూకా ఎఫెక్ట్ ఇంకా మంచిదన్నమాట. నెక్స్ట్ ఇంకొక వైపు ట్రంప్ ఏం చేయడం జరిగిందంటే కొన్ని వాటి మీద టారిఫ్ ఎగ్జంప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫార్మా, క్రిటికల్ మినరల్స్, అలాగే బులియన్ రిలేటెడ్, అంటే ఆర్నమెంట్స్ రిలేటెడ్, సరే అవన్నీ పక్కన పెడితే ఫార్మా మీద మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఫార్మా రిలేటెడ్గా ఎగ్జంప్షన్ అనేది వచ్చేసింది అన్నట్టు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చింది ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి. నౌ ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఈ ఫార్మా మీద ఇప్పటి వరకు టారిఫ్స్ వేస్తున్నా అని ఏమైనా చెప్పడం జరిగిందా? లేదు. అయితే ఒక అన్సర్టనిటీ అనేది ఉన్నది కదా. రీసెంట్గా కూడా ఫార్మా ప్రోడక్ట్స్ మీద మేము టారిఫ్స్ పెంచుతాం అది ఇది అనడం జరిగింది కదా. సో ఒక అన్సర్టనిటీ అనేది ఉన్నదండి. ఇప్పటి వరకు ఫార్మా విషయంలో ఏం జరగచ్చు ఏంటి అనే ఒక అన్సర్టనిటీ ఉన్నది. బట్ ఇప్పుడు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చేసింది కాబట్టి, ఫార్మా ప్రోడక్ట్స్ని టారిఫ్స్ నుంచి ఎగ్జామ్ చేస్తున్నాం అనే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది కాబట్టి, ఆ అన్సర్టనిటీ తొలగిపోయింది కాబట్టి ఇది కొంచెం పాజిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం 2 సెక్టర్స్ మనం ఫోకస్ చేస్తున్నాం. ఒకటి ఐటీ సెక్టర్, ఇది కొంచెం వీక్నెస్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక అన్సర్టనిటీ వచ్చేసింది అనమాట. అఫ్కోర్స్ అలాంటివి జరగాలండి. యూఎస్ తాలూకా కంపెనీస్ మన ఇండియాకి అవుట్ సోర్స్ చేయకుండా జరిగే ఛాన్స్ లేదు, చాలా కాస్ట్ ఎఫెక్టివ్ మన ఇండియా. బట్ ఒక అన్సర్టనిటీ అయితే ఉన్నది కదా. సో దీనివల్ల కొంచెం మన ఐటీ సెక్టర్ నెగిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి రేపటి వరకు. అండ్ అలాగే ఫార్మా సైడ్ వస్తే ఇది కొంచెం పాజిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకు ఏంటి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఇంకొంచెం నెగిటివ్ పరంగా మాట్లాడాలి అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్ అని, రెజిన్ అని, సిలికాన్ ప్రొడక్ట్స్ అని, వీటిని కొంచెం ఈ టారిఫ్స్ పరంగా యాడ్ చేయడం జరిగిందనమాట. సో స్పెషాలిటీ కెమికల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అఫ్కోర్స్ డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండదు, బట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఏమైనా చిన్నది ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు. రైట్, ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ యూఎస్ తాలూకా రెసిషన్ ఫియర్స్ వచ్చాయి. అయితే దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవద్దండి. మరి అంటే వీళ్ళేమి యాక్షన్ తీసుకోకపోతే మేబీ రెసిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సరే, ఇప్పుడు ఏంటి అనేది మ్యాటర్ ఏంటి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆగస్ట్లో జాబ్స్ డేటా చాలా వీక్గా వచ్చింది. 75,000 జాబ్స్ అలా యాడ్ అవుతాయి అనుకున్నారు యూఎస్ వాళ్ళు, బట్ వాళ్ళ దగ్గర యాడ్ అయింది 22,000 జాబ్స్ మాత్రమే అండి.
విచ్ ఈస్ వర్స్. అలాగే లాస్ట్ మంత్స్ అదే మే అని జూన్ అని వీటి తాలూకా జాబ్ గ్రోత్ ఏదైతే ఉన్నదో అవి కూడా రివైజ్ చేయడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చే జాబ్స్. సో దీన్ని బట్టి చూసుకుంటే మీకు అర్థం కావాల్సింది ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది అండ్ అది 4.3%కి వచ్చిందండి, విచ్ ఈస్ హైయెస్ట్ ఆఫ్టర్ 2021. సో ఇప్పుడు లేబర్ మార్కెట్ సిగ్నిఫికెంట్గా స్లో అవుతుంది, అదైతే మనకు తెలిసిపోతుంది. సో ఏంటి ఇది రెసిషన్ అవ్వనుందా అంటే అది ఇంకా టూ ఫాస్ట్ టు ప్రెడిక్ట్. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి, మనం ఫెడ్ తన ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇప్పటికీ ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోతే ఈ లేబర్ మార్కెట్ ఇంకొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అప్పుడు ఈ రెసిషన్ వీటి గురించి మాట్లాడుకోవాలి. బట్ ఇప్పుడు అదే సెప్టెంబర్ 16th and 17th మీటింగ్ ఉన్నది కదా, ఇందులో ఒక 25 basis points అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఒక 50 basis points కట్ కూడా ఇవ్వచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటున్నారండి. అండ్ ఇక్కడ నుంచి ప్రతి మీటింగ్లో కూడా కొంత ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తుంటారనే ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. అదేనా? సో ఇప్పుడు ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? సో ఇప్పుడు మార్కెట్ దేని మీద ఫోకస్ చేయాలండి? యూఎస్ ఫెడ్ నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే 16th and 17th అక్కడ డిసైడ్ అయిపోతుంది ఏం జరుగుతుంది ఏంటనేది. బట్ ఈ లోపల ఏమైనా డెసిషన్స్ ఏమైనా రావచ్చా, ఎనలిస్టులు ఏమనుకుంటుంటారు, ఇలాంటివన్నీ కొంచెం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయాలండి, తప్పదు. అది చేస్తారా లేదా అనేది మార్కెట్ చూస్తూ ఉంటుంది, ఈ లోపల స్పెక్యులేట్ చేస్తూ ఉంటుంది. రైట్. ఇంకా ఈ జిఎస్టీ పరంగా వస్తే మొన్న ఏం మాట్లాడుకున్నామండి, అంతా మంచిదే, బట్ కంపెనీస్ ఆ బెనిఫిట్ని పాస్ ఆన్ చేస్తారా లేదా అనేది చూడాలి అని చెప్పుకున్నాం కదా. ప్రస్తుతానికి వాలంటరీగా ఆటోమొబైల్ కంపెనీస్ అని వాళ్ళు వీళ్ళు చెప్పారనమాట, మేము మొత్తం కస్టమర్స్ మీద పాస్ ఆన్ చేసేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఫైనాన్స్ మినిస్టర్ సైడ్ నుంచి కూడా ఒక రూల్లో రావడం జరిగిందండి. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఫర్మ్స్ కంపల్సరీగా జిఎస్టీ కట్స్ని పాస్ ఆన్ చేయాలి. అంటే ఏంటి, 100 రూపాయల సామాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 118 రూపీస్ అమ్ముతున్నారు, ఎందుకు 18% జిఎస్టీ కాబట్టి. ఇప్పుడు అది 5% అయిపోతే 105 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది, కంపల్సరీగా అమ్మాల్సి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము చెక్ చేస్తాం జిఎస్టీకి ముందు ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉన్నది అండ్ జిఎస్టీ కట్ అయిన తర్వాత ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉన్నది, కరెక్ట్గా పాస్ ఆన్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేస్తాం అని చెప్పి అనడం జరుగుతుంది అనమాట. బట్ ఇండస్ట్రీ నుంచి ఏంటంటే మీరు అది చేయాల్సిన అవసరం లేదండి, మేమే వాలంటరీగా కట్ చేస్తాం, ఆ పాస్ ఆన్ చేసేస్తాం అని చెప్పి అనడం జరుగుతుంది. బట్ చూడాలి ఏం జరుగుతుంది. బట్ మోస్ట్ ప్రాబబలీ అంటే ఒక 90% మొత్తం పాస్ ఆన్ అయితే అయిపోతుందండి. ఈ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు 118 రూపాయల నుంచి 105 రూపాయలకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇది చూసారా, మహేంద్ర వాళ్ళు ఏం చెప్తున్నారు, September 22 నుంచి జిఎస్టీ కట్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ ఒక మోడల్ మీద 1.56 lakhs ఎంతో బెనిఫిట్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, 22 వరకు ఆగాల్సిన అవసరం లేదు, 6th September నుంచే మేము ఆ డిస్కౌంట్ ఇస్తాం అని చెప్పి మహేంద్ర వాళ్ళు అఫీషియల్గా చెప్పారు. సో చాలా తొందరలో ఉన్నారండి, ఎలాగైనా సరే రేట్ కట్స్ చేసి ప్రైసెస్ తగ్గించి డిమాండ్ పెంచుకొని ఎక్కువ సేల్స్ చేసే తొందరలో అందరూ ఉన్నారు. సో ఇప్పుడు జనాల మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ చేయాల్సింది అంతా చేసింది, ఇప్పుడు జనాలు నిజంగా కొంటారా లేక ఎక్కువ డబ్బులు మిగులుతున్నాయి సేవ్ చేసుకుంటారా ఏంటి అనేది చూడాలి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే చిన్న అఫీషియల్గా మాట్లాడుకుంటే మొన్న ఏం చెప్పుకున్నాం అంటే లార్జ్ ఎస్యూవీస్ ఏవైతే ఉన్నాయో 28% నుంచి 40% చేయడం జరిగింది కదా. సో బట్ 28% అనేది జిఎస్టీ, దాని మీద సెజ్ అని ఎక్కువ ఉంటుంది. సో ఒక 35% అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు 40 చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ అని అనుకున్నాను. బట్ దాని తర్వాత పూర్తి అనాలిసిస్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఈ 28% జిఎస్టీ ఓకే, బట్ దాని మీద సెజ్ అవన్నీ కలుపుకొని ఒక 50% వరకు వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ లార్జ్ ఎస్యూవీస్కి ముందు 43 to 50% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 40% మాత్రమే. అలాగే స్మాల్ కార్స్ పరంగా చూసుకుంటే 29% అలా ఉండేది, వాటికి 15% తగ్గిపోతుంది. అలాగే ఇప్పటివరకు ఏంటంటే స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులోనే ట్రాక్టర్ సెగ్మెంట్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇవి కూడా 12 to 18% ఉండేది, 5% తగ్గిపోతుంది. సో క్లియర్గా మారుతి సుజుకి అని, హుండాయ్ అని, హీరో మోటార్ కార్ప్ అని, M&M అని, ఎస్కార్ట్స్ అని వీటన్నిటికీ ఈ జిఎస్టీ కట్స్ అనేది వర్తిస్తుంది. వాళ్ళు పాస్ ఆన్ చేస్తారా లేదా అనేది మనం అనుకున్నాం, బట్ ఇప్పుడు పాస్ ఆన్ చేస్తున్నారు అనేది మనకు అర్థమైందండి. సో దిస్ ఇస్ అ గుడ్ సైన్. అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకుంటే 18% ఎగ్జామ్ట్ అయిపోతుంది. దీనికి మనం ఏమనుకున్నాం, 100 రూపాయలు తాలూకా ప్రీమియం 118 రూపాయలు ముందు పే చేస్తే ఇప్పుడు 0 అయిపోతుంది కాబట్టి 100 మాత్రమే పే చేస్తే సరిపోతుంది అని అనుకున్నాం. బట్ దాని తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు కూడా కిందన కమిషన్స్ అవి ఇస్తూ ఉండాలి కదండి, వీళ్ళు కూడా వేరే వర్క్స్కి వాటికి జిఎస్టీ అది ఇస్తూ ఉండాలి కదా. సో 100 రూపాయలు కాదు కానీ ఒక 105 రూపాయలకి అలా ప్రీమియమ్స్ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది చిన్నది మీరు యాడ్ చేసుకోండి. అచ్చా, ఈ ఇన్సూరెన్స్ పరంగా చెప్పాలి అంటే కంపల్సరీగా అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం అండి, 2047 కల్లా 100% ఈ ఇన్సూరెన్స్ తాలూకా పెనిట్రేషన్ అవుతుంది అని అంటున్నారు. సో ఇన్సూరెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫోకస్లో పెట్టుకుంటూ ఉండండి. అండ్ అలాగే మా పరంగా ఏంటంటే మేము ఇంకా మీకు ఈ ఇన్సూరెన్స్ గురించి బాగా అర్థమయ్యేలా చెప్పడానికి అండ్ మీకు ఇన్సూరెన్స్ అనేది అలవాటు అవ్వడానికి మేము కూడా కొన్ని ఈ ఇన్సూరెన్స్ మీద జనరల్ ఇన్సూరెన్స్ అని, మోటార్ ఇన్సూరెన్స్ అని వీటి మీద కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది పెట్టే ప్లాన్లో ఉన్నామండి. బట్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం. అండ్ అలాగే క్విక్ కామర్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో స్విగ్గీ అని, జొమాటో అని, లేదంటే అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని వీళ్ళందరూ రెడీ అవుతున్నారండి. ఇంకా ఎలాగైనా సరే ఈ పండగ నుంచి మ్యాక్సిమం సేల్స్ అనేది చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
అండ్ జీఎస్టీ పరంగా కూడా అంతే. ఇప్పుడు అపారల్స్ ఏవైనా 2500 కన్నా తక్కువ రేట్ ఉన్నవి 12% నుంచి 5% అయిపోయి, ఫుట్వేర్ పరంగా చూసుకున్నా అలాగే 5%కి వచ్చేసాయి. అప్లయన్సెస్ పరంగా చూసుకుంటే 28% నుంచి 18%, డైలీ ఎసెన్షియల్స్లో చూసుకుంటే 18%, అక్కడ నుంచి 5%, ఈవెన్ 0% కూడా. సో నార్మల్ ఆఫ్లైన్ స్టోర్స్ అని అలాగే ఆన్లైన్ స్టోర్స్ అని ఇలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. జస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంచెం ఎక్కువ మార్కెటింగ్ చేసుకొని కొంచెం ఆ డిస్కౌంట్స్ అవన్నీ కూడా అట్రాక్టివ్గా చూపించుకుంటూ ఉంటే కంపల్సరీగా ఈ దసరా అండ్ దివాళీ అండ్ నెక్స్ట్ వచ్చే క్రిస్మస్ అని దాని తర్వాత వచ్చే పొంగల్ వీటిలో మంచి సేల్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాను అండి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒక స్టాక్ గురించి మాట్లాడుకోవాలండి. నెట్వర్క్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్. రీసెంట్గా మనం E2E నెట్వర్క్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఏ రిలేటెడ్ అని, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వీటి రిలేటెడ్ అని. ఈ నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా అలాంటి కంపెనీయే. బట్ ఇప్పుడు మీకు ఒక మెట్రిక్ చెప్పాలి. ఏంటంటే ఇండియా ఏం చేసింది, ఈ AI కంప్యూటింగ్ వీటి కోసం అని చెప్పి 4500 crores అలాగా బడ్జెట్ పెట్టింది. ఇందులో ఈ నెట్వర్క్ టెక్నాలజీస్కే సమ్ 1700 crores వరకు ఆర్డర్ రావడం జరిగిందండి. అంటే ఇండియా మొత్తం పెట్టిన బడ్జెట్లో ఒక 38% నెట్వర్క్ టెక్నాలజీస్కే వచ్చింది. అంటే ఇది పెద్ద కంపెనీ అంటారా, చిన్న కంపెనీ అంటారా? అఫ్కోర్స్ అవ్వడానికి ఇది మైక్రో క్యాప్ కంపెనీయే, బట్ గవర్నమెంట్ తాలూకా ఫోకస్ కూడా దీని మీద ఎక్కువ ఉన్నది. E2E నెట్వర్క్స్ కన్నా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నదండి. సో అలాంటి కంపెనీ గురించి మనం డిస్కస్ చేసుకోబోతాం. సో ఈ నెట్వర్క్ టెక్నాలజీస్ చేసే పని ఏంటంటే, ఒకటి హార్డ్వేర్ సెటప్ అండి. అంటే ఎవరికైనా సరే ఒక పెద్ద ఐటీ ఇండస్ట్రీ ఉన్నదనుకోండి, వాళ్ళకి వెళ్ళి సర్వర్స్ అని, జీపీయూస్ అని ఇలాంటివి ఇన్స్టాల్ చేస్తుంటారు. 2 డిప్లాయ్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ ఫీజ్, సాఫ్ట్వేర్ అని, నెట్వర్క్ సెటప్ అని ఇలాంటివి చేసినందుకు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. 3 రికరింగ్ కంప్యూట్ యూసేజ్, AI కంప్యూట్ పవర్ని రెంట్కి ఇస్తూ ఉంటారు అనమాట. అదే కదా, ఆ జీపీయూస్ అని, సర్వర్స్ అని ఇలాంటివన్నీ తీసుకెళ్ళి ఒక దగ్గర ఇన్స్టాల్ చేస్తారు, అక్కడ నుంచి రెంట్ తీసుకుంటూ ఉంటారు. 4 కోలొకేషన్ ఆర్ ర్యాక్ స్పేస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఐటీ ఇండస్ట్రీ, లేదండి మా దగ్గర సర్వర్స్ అవన్నీ ఉన్నాయి అని అంటారన్నమాట, బట్ మాకు మెయింటైన్ చేయడం కొంచెం కష్టంలా ఉన్నది, మా సర్వర్స్ ఇవన్నీ మీ దగ్గర తీసుకొచ్చి పెడతాం, మీరు కొంచెం మెయింటైన్ చేయండి అంటారనమాట. సో దాన్నే కోలొకేషన్ అంటారు. అండ్ 5 మేనేజ్ సర్వీసెస్ అండ్ సపోర్ట్, ఈ ఆపరేషన్స్ అని, సెక్యూరిటీ అప్డేట్స్ అని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ 6 నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ సర్వీసెస్, వర్క్ లోడ్స్ని వేరే సిస్టమ్స్కి లింక్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. అదే కదా. నౌ రెవెన్యూస్ అవన్నీ ఓకే, బట్ మార్జిన్స్ పరంగా వస్తే హార్డ్వేర్ ఏదైతే మాట్లాడుకున్నామో మనం, హార్డ్వేర్ పరంగా ఏదైతే మాట్లాడుకున్నామో దానికి మార్జిన్స్ తక్కువ ఉంటూ ఉంటాయి. బట్ రికవరింగ్ సర్వీసెస్ అంటే వీళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్కి రెంట్కి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా, వాటి తాలూకా మార్జిన్స్ బాగానే ఉంటాయి అంటున్నారండి. అండ్ ఇందాక చెప్పినట్టు మన ఇండియా తాలూకా AI మిషన్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నది. రీసెంట్గా 4500 crores బడ్జెట్ కూడా అనౌన్స్ చేశారు. అందులో 1734 crores తాలూకా ఆర్డర్ ఇదే ఈ నెట్వర్క్ టెక్నాలజీసే గెలుచుకుందండి. నెక్స్ట్ 2 to 3 yearsలో దీని తాలూకా రెవెన్యూ విజిబిలిటీ బాగానే ఉన్నది. అండ్ ఇంత పెద్ద ఆర్డర్స్ అవి వచ్చినందుకు ఎన్విడియా, AMD లాంటి పార్ట్నర్స్ కూడా వీళ్ళని, అంటే అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు అట్రాక్ట్ చేయగలిగే పొజిషన్లోకి వచ్చారనమాట. సో ఇప్పటి వరకు మనం కంపెనీ డీటెయిల్స్లో చెప్పుకున్న, కొంచెం స్ట్రెంగ్త్లో చెప్పుకున్నట్టే. రిస్క్లో చెప్పాలంటే ఎగ్జిక్యూషన్ రిస్క్, ఈ జీపీయూ ప్రొక్యూర్మెంట్ అని, ప్రాజెక్ట్ రోల్ అవుట్ అని వీటిలో డిలేస్ అవ్వకుండా ఉంటూ ఉండాలి. నెక్స్ట్ కాస్ట్ ఓవర్ రన్స్, హార్డ్వేర్ తాలూకా ప్రైసెస్ పెరగచ్చు, కాస్ట్స్ పెరగచ్చు. పేమెంట్ డిలేస్, గవర్నమెంట్ నుంచి వచ్చేది కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రేపొద్దున మీరు ఈ AI టెక్నాలజీ అని, చిప్ టెక్నాలజీ అని వీటిని ఎంతవరకు ఫాలో అవుతున్నారో తెలియదు, బట్ ప్రతిరోజు మారిపోతుందండి. ఇవాళ ఒక టెక్నాలజీ ఉండి, సరే ఒక 6 నెలల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, దీన్ని నేర్చుకుందాం అనుకునే లోపల ఇంకొక 2 నెలల్లో వేరే టెక్నాలజీ వచ్చేస్తుంది. సో టెక్నాలజికల్ చేంజెస్ ఏవైనా వచ్చి గవర్నమెంట్ ఏంటంటే నాకు ఈ టెక్నాలజీ వద్దు, ఆ టెక్నాలజీ కావాలి అలాంటివి ఏమైనా అంటే కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్కోర్స్ కాంపిటీషన్, మన ఇండియా సైడ్ నుంచి E2 నెట్వర్క్స్ కాడి నుంచి కాంపిటీషన్, అలాగే పెద్ద పెద్ద వాళ్ళు AWS అని ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంపిటీషన్ బాగా ఉన్నది. నెక్స్ట్ అలాగే రేపు కొంచెం అదానీ స్టాక్స్ ఫోకస్లో ఉండొచ్చు. అదానీ పవర్ నుంచి ఏంటంటే వీళ్ళకి స్ప్లిట్, అదే స్టాక్ స్ప్లిట్ కోసం అప్రూవల్ వచ్చింది అంటున్నారు, బట్ ఇది కాదండి. మెయిన్ రీజన్ ఏంటంటే చూడండి, ఇది ఢిల్లీ కోర్టు ఏం చెప్పిందంటే అదానీ మీద ఎవరో తప్పుగా మాట్లాడడానికి లేదు. ఆన్లైన్లో చూసుకున్నా, యూట్యూబ్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే, అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు కదా, అదానీ గురించి తప్పుగా ఎవరో మాట్లాడడానికి లేదు అని చెప్పేశారు. అంటే జర్నలిస్ట్ మీద, యాక్టివిస్ట్ మీద, NGOs మీద ఒక టెంపరీ బ్యాన్ అనేది వేసేదండి. అంటే పక్కాగా వెరిఫికేషన్ ఉన్న కంటెంట్ని వాళ్ళు ఏమైనా చెప్పుకోవచ్చు, బట్ అలాంటి వెరిఫికేషన్ లేనిది, అలాగే డిఫేమరేటరీ అంటే తప్పుగా మాట్లాడేవి ఏవైనా ఉంటే అది పబ్లిష్ చేయకూడదు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ అదాని మీద ఏమైనా తప్పుగా మాట్లాడాను అనుకోండి, నాకు ఒక 5 days టైం ఇస్తారు. ఆ 5 days లోపల ఆ వీడియో నేను డిలీట్ చేసేయాలన్నమాట, లేదు అంటే యాక్షన్ తీసుకుంటారు. బట్ ఇది కొంచెం అంటే అదానీ సైడ్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చా, అదానీ తన స్ట్రెంగ్త్ని తను చూపించారు అనుకోవచ్చా? ఇంకంతే అండి, అంతకు మించి పెద్ద మాట్లాడడం లేదు. లూపిన్ ఉన్నది కదా, ఒక పెద్ద జనరిక్ ఫార్మా కంపెనీ, వీళ్ళ ఔరంగాబాద్ ఫెసిలిటీలో September 1st నుంచి 5th వరకు US FDA తాలూకా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ జరిగిందనమాట. అయితే ఇందులో ఒక 2 అబ్జర్వేషన్స్ ఇచ్చారంటున్నారు. కంపెనీ ఏమో ఈ అబ్జర్వేషన్స్ని మేము అడ్రస్ చేస్తాం, టైమ్లీ మేము యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అంటే PAI అంటే అర్థం ఏంటంటే, ఒక కొత్త డ్రగ్ ఏదైనా మార్కెట్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు అనుకోండి, దాని అప్రూవల్స్ మీద ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది.
ఓకే కదా. సో ఈ అబ్జర్వేషన్స్ మైనర్ అనుకోండి, ఫాస్ట్‌గా క్లియర్ చేసేస్తారు అండ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు. కానీ మేజర్ ఇష్యూస్ అయితే మాత్రం అప్రూవల్స్ ఇంకొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డ్రగ్ ఇంకా మార్కెట్‌లోకి రావడానికి ఎక్కువ టైం పడే ఛాన్సెస్ ఉన్నదనమాట. సో ఇప్పుడు లూపిన్ వాళ్ళు దీనికి ఎలా రిప్లై ఇస్తారు, ఎప్పుడు రిప్లై ఇస్తారు అనే దాన్ని బట్టి కొంచెం ఆధారపడి ఉంటుంది. అలాగే ఎన్టీపీసీ గ్రీన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు వీఓసీ పోర్ట్ అథారిటీ అంటే తమిళనాడులో ఉంటుందండి. వాళ్ళతో ఒక ఎంఓఈ సైన్ చేసుకున్నారు. ఆ పోర్ట్‌లో రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ అని ఇలాంటి వాటికి కొలాబరేట్ చేయడానికి ఎంఓయూ చేసుకున్నారండి. ఇది సింపుల్‌గా కనిపించినా సరే నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉన్నదో వీటికి ఇలాంటి పోర్ట్స్ అనేది ఒక పెద్ద హబ్స్‌లా అవ్వబోతున్నాయన్నమాట. ఎందుకంటే షిప్స్‌కి గ్రీన్ ఫ్యూయల్ అని, పోర్ట్ లాజిస్టిక్స్‌కి గ్రీన్ మొబిలిటీ అని ఇలాంటివన్నీ అవసరం పడుతూ ఉంటాయి. సో ఎన్టీపీసీ లాంటి ఒక పెద్ద పీఎస్యూకి ఇందులో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వస్తున్నది అని అర్థం. అఫ్‌కోర్స్ యాక్చువల్ ఎర్నింగ్స్ రావడానికి ఇంకా టైం పడుతుందండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక 2-5 ఇయర్స్ అలా టైం పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక సర్టెనిటీ వచ్చినట్టు అర్థం. అండ్ ఫైనల్‌గా నెక్స్ట్ వీక్ మ్యాక్రో అప్డేట్స్ పరంగా చూసుకుంటే థర్స్‌డే యూఎస్ తాలూకా సీపీఐ డేటా ఒకటి రానుంది. అది ఇన్ఫ్లేషన్ డేటా అది రానుంది. అలాగే ఫ్రైడే మన ఇండియా ఇన్ఫ్లేషన్ డేటా రానుందండి. ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రానుంది. ఇది తప్ప మిగతావన్నీ చిన్న చిన్నవే ఉన్నాయి. యాజ్ సెడ్ యూఎస్ ఫెడ్ తాలూకా కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, మధ్య మధ్యలో ఏమైనా కామెంట్స్ రాబోతున్నాయి ఏంటి అనేది చూస్తూ ఉంటుంది, మార్కెట్ చూస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఐపీఓస్ పరంగా మాట్లాడాలంటే ఈ వెడ్నెస్డే 3 ఐపీఓస్ ఓపెన్ అవుతున్నాయండి. ఒకటి అర్బన్ కంపెనీ, దాని మీద ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాం. మిగతా 2 కంపెనీస్ మీద ట్యూస్డే మార్నింగ్ ఐపీఓ తాలూకా అనాలిసిస్ వీడియో రాబోతుంది. కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే కదా. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ తోటి ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి, పక్కాగా షేర్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మన ప్రతి వీడియో కింద ఉన్న మా రిఫరల్ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూస్ చేసుకుంటూ ఉండండి. జై హింద్.